నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం అనే కథ పార్ట్ 1 ఈరోజు విందాం. డబ్బుతో పాటు ఆమెకి పొగరు, పంతం ఎక్కువ. అతనికి ఆమెంటే ప్రేమ, ఆరాధన. ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది పెళ్లి కోసం. మరి ఈ పెళ్లి జరిగిందా? ఆమెను అతను తన ప్రేమతో మార్చాడా? లేదా? అందరికీ నచ్చే చక్కని ప్రేమ కథ. రేపు నా పెళ్ళి, మీరంతా తప్పకుండా రావాలి ఫ్రెండ్స్. వాళ్ళంతా షాక్ అయిపోతారు. నైటు మాతో పబ్బులో పార్టీలో ఉన్న ఆమె ఇలా ఉన్నట్టుండి పెళ్ళి అనేసరికి షాక్ అయిపోయి వింటారు. కానీ తన సంగతి తెలుసు వాళ్ళకి. నిర్ణయాలు ఎంత ఫాస్ట్గా స్ట్రాంగ్గా తీసుకుంటుందో. అందుకేగా తన బిజినెస్ని నెంబర్ 1లో ఉంచగలుగుతుంది అనుకున్నారు. హే, ఇన్నాళ్ళకి ఎంత మంచి మాట చెప్పావు అంటూ తన ఫ్రెండ్స్ అంతా పార్టీ పార్టీ అంటూ గోల చేసేస్తున్నారు. ఆపండి, రేపే పెళ్ళి అంటుంటే ఇప్పుడు పార్టీ అంటున్నారు ఏంటి అంటూ కసురుకుంటుంది. సరేలే కానీ పెళ్లి కొడుకు ఎవరో చెప్పు, ఏ బిజినెస్ చేస్తారు, ఏ హీరో అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తారు. హర్షవర్ధన్, సన్ ఆఫ్ సురేష్. వాళ్ళంతా అయోమయంగా, అదేంటి ఈ పేరు మేము ఎవరం ఎక్కడా వినలేదే, హీ ఈజ్ ఏ ఆర్కిటెక్ట్, నాట్ ఏ బిజినెస్ మ్యాన్, నాట్ ఏ హీరో అంటుంది. వాళ్ళంతా వాట్ అని ఒకేసారి అంటారు. అక్షరా, ఇదంతా ఏంటే, ఏం చేస్తున్నావు అంటూ అరుస్తారు. ఇంకా చాలు, మీరంతా మూసుకొని పెళ్ళికి వచ్చేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు టాక్ అంటూ ఫోన్ కట్ చేసేస్తుంది. ఫోన్ కట్ చేశాక చూస్తుంది, ఇంట్లో తన నానమ్మ, తమ్ముడు ఏదో హడావిడి పడుతున్నారు. పిన్ని, బాబాయ్ ఇంకేదో చేస్తున్నారు. అవన్నీ చూసి అదేం పెద్ద విషయం కానట్లు తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెళ్ళికొడుకు ఇంట్లో చాలా హడావిడిగా, ఇంత తొందరగా పెళ్లి ఏర్పాట్లేంటో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అయినా కూడా కొడుకు సంతోషం కోసం మొత్తం అమ్మాయి తరపు వాళ్లే చూసుకుంటున్నా కూడా వీళ్ళు ఏదేదో చేసేస్తూ ఉంటారు. తక్కువ టైం అవటం వల్ల చాలా దగ్గర వాళ్ళని మాత్రమే పెళ్ళికి పిలుస్తారు. తర్వాత అందరికీ రిసెప్షన్ అరేంజ్ చేస్తారని అనటంతో తక్కువ టైంలో అవ్వగలిగినంత చేస్తున్నారు. అందరికీ సంతోషంగానే ఉన్నా కొందరికి మాత్రం ఇదంతా మింగుడు పట్టం లేదు. అయినా కూడా జరిగేది అలాగే చూస్తూ ఉన్నారు తమ వంతు అవకాశం కోసం. ఈలోపు అక్షర తన రూమ్లోకి వెళ్ళి తన పెళ్లి కోసం తన తల్లి పెళ్లి పట్టు చీర కట్టుకుందామని దాన్ని బయటకు తీస్తుంది. పింక్ కలర్లో బంగారు జరీతో ఇప్పటికీ ఆ చీర మెరుస్తూ ఉండటం చూసి అక్షర ఎంతగానో సంతోషించింది. ఇంతలో అక్షర నాయనమ్మ వస్తుంది తన రూమ్లోకి. ఆ చీరను చూసి చెప్తుంది, మీ నాన్న మీ అమ్మ కోసం ఎంత ఆశగా చేయించిన చీర అని చెప్తుంది. అక్షర, అందుకే నాని నేను ఈ చీరను తీశాను, నా పెళ్ళికి మమ్మీ డాడీనే నాకు పెట్టినట్లుగా ఉంటుంది అని అంటుంది. అంటూ చిన్నగా ఏడుస్తుంది. దాంతో వాళ్ళ నాయనమ్మ కూడా మొదలు పెడతారు. దాంతో అక్షర వెంటనే నార్మల్ అయిపోయి, నాని నువ్వు మొదలు పెట్టుకు ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి నాని కూడా ప్రేమగా అక్షరాని నుదుటిపై ముద్దు పెట్టుకొని ప్రేమగా తల నిమురుతూ ఉంటారు. ఈలోపు అక్షర పిన్ని అటువైపుగా రావటం చూసిన అక్షర తన నాయనమ్మతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది. వాట్ నాని, నేను ఆ ఓల్డ్ శారీ కట్టుకొని పెళ్లి చేసుకోవాలా? నో అని అరుస్తుంది. అటుగా వెళ్తున్న ఆమె డోర్కి దగ్గరగా వచ్చి విందామని చూస్తుంది. డోర్ బయట ఎవరు వచ్చినా తెలియడం కోసం అక్షర రూమ్ బయట కెమెరా, లోపల మానిటర్ పెట్టుకుంది. నాని బ్రతిమలాడి ఒప్పిస్తున్నట్లుగా అక్షర వద్దన్నట్లుగా డ్రామా ప్లే చేసి చివరకు వాళ్ళ నాని కోసం ఒప్పుకున్నట్లుగా యాక్ట్ చేస్తుంది. ఇదంతా తెలియని పిన్ని తన పేరెంట్స్పై తనకి ఏమీ ఫీలింగ్స్ లేకపోవటంతో సంతోషంగా అనిపించింది. అక్షర గురించి చెప్పాలంటే తన తల్లిదండ్రులని కోల్పోయినప్పటి నుండి తన చుట్టూ ఉండే అందరి కోసం ఆమె ఒక అంచనాకి వచ్చింది. అందుకే తనని తాను కొత్తగా మార్చుకొని లోకానికి చూపించేది పొగరు, అహంకారం, తాగటం, తిరగటం, చెడ్డదానిగా ఇలా తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ తన తండ్రి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ మరింతగా వృద్ధి చేస్తూ వస్తుంది. తన నానికి మాత్రమే అసలైన అక్షరాగా పరిచయం. అలా తన నాయనమ్మ, తన తండ్రి కలల కోసం తన లైఫ్ని గడుపుతున్న ఆమె సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయి ఆమె పెళ్లి కోసం, ఆమె వరుడు కోసం. కానీ సడన్గా అక్షర ఇంట్లో చెప్పింది తను పెళ్లి చేసుకోబోయే వాడి కోసం.
అదే హర్ష కోసం. ఊహించిన దానికి స్పందించేలోపే మరో ఊహించని విషయం చెప్పి అందరి నోళ్లు మూయించి ఈ పెళ్లికి ఒప్పించింది. ఇదంతా ఇలా ఉండగా అక్కడ హర్ష ఆలోచిస్తూ ఉన్నాడు. హర్షవర్ధన్ వెడ్స్ అక్షర, తన పెళ్లి బ్యానర్. తనకేం అర్థం కావట్లేదు. 3 నెలల క్రితం అక్షర నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి ఆఫర్ వచ్చింది వాళ్ళ కొత్త ఆఫీస్ కోసం, డిజైన్ కోసం. అప్పుడు అదే ఇండస్ట్రీస్ అధినేత కూతురు ప్రస్తుత చైర్మన్ అక్షరాతో పెళ్ళి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఎందుకు జరుగుతుందో తెలుసు. అసలు అక్షర ఇంత అత్యవసరంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే పెళ్లి రోజు వచ్చేసింది. తన తల్లి పెళ్లి పట్టు చీరలో తన తండ్రులు తన కోసం చేయించిన నగలు పెట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది. ఎత్తుగా, నాజూగ్గా, పాలమీగడ తెలుపులో ఉండే ఆమె ఎప్పుడూ ఉండే మోడ్రన్ డ్రెస్లో కాకుండా ఇలా పెళ్లి కూతురి గెటప్లో కనబడేసరికి ఆమె అసలు అందం తెలుస్తుంది. పట్టి పట్టి తన నానమ్మ సంప్రదాయాల పేరిట పసుపు, చందనం, కొన్ని సుగంధ ద్రవ్యాలను కలిపి ఆమెకి పెళ్లి స్నానం చేయించటంతో ఆమె రంగుతో అవన్నీ కలిసి వేరే కొత్త రంగుని, ఒక రకమైన కొత్త ఆకర్షణ, వింతైన సువాసనతో ఆమె మరింతగా వెలిగిపోవటం చూసి తన నాని ఎన్నోసార్లు మెటికలు విరవటం గుర్తొచ్చి మురిసిపోతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంది. అప్పుడే తన తమ్ముడు లోపలికి వస్తానని అనటంతో డోర్ని అన్లాక్ చేసి రమ్మంటుంది. తన గదిలోకి అనుమతి ఉన్న వారిలో తన నాని ఒకరైతే రెండవ మనిషి వాడే. గౌతమ్ వాడి పేరు. అక్షర పిన్ని కొడుకు. అక్కంటే ప్రాణం. 10వ తరగతి చదువుతున్నాడు. వచ్చి రాగానే అక్కను చూసి అలా అని షాక్ అయిపోయి ఉంటాడు. మా అక్క ఏది అనుకుంటూ తన రూమ్ అంతా వెతికేస్తాడు. రే గౌతమ్, ఓవర్ చేయకురా, చెప్పు ఎలా ఉన్నానో అని అంటుంది అక్షర. ఆ మాటకి గౌతమ్, అక్క నీకు మోడ్రన్ డ్రెస్లే బాగుంటాయే, పిచ్చిదానిలా భలే ఉంటావు అంటాడు. వాడు పొగిడాడో తిట్టాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న అక్కను చూసి నవ్వుకుంటూ వెళ్ళి బుగ్గపై ముద్దు పెడుతూ, సూపర్గా ఉన్నావు అక్క, ఎప్పుడు ఇలానే ఉండొచ్చుగా అక్క అంటాడు. దానికి అక్షర, ఏంటిరా ఎప్పుడు ఈ పెళ్లి గెటప్లో ఎలారా ఉండేది అనగానే, అసలు నీకెవడే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఇచ్చింది అంటాడు. నీ తింగరి బుర్రకి ఆ మాత్రం అర్థం కాదటే, నేను అన్నది ఇలా ట్రెడిషనల్గా అని అంటాడు. దానితో అక్షర కొంచెం కోపంగా చూసి మళ్ళీ నవ్వుకుంటుంది. నా సిచ్యువేషన్ అలాంటిది లేరా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాడు, ఓయ్ మిస్ మాలోకం, బావ ఫోటో చూపియవే అంటాడు. పదరా ఏకంగా కాళ్లే కడుగుదు అంటూ నవ్వుకొని కిందకి అలా వస్తున్న ఆమెని చూసి అందరూ అలా ఉండిపోతారు. ఏదో అద్భుతం చూస్తున్నట్లుగా పనివాళ్లతో దిష్టి తీయించి మరీ మండపానికి బయలుదేరిస్తుంది. అంతా కలిసి తాము ముందుగా బుక్ చేసుకున్న రిసార్ట్కి బయలుదేరుతారు. ఇక్కడ మన హర్షాబాబు కూడా రాజకుమారుడిలాగా తయారవుతాడు. 6 అడుగుల కంటే ఎత్తుగా, బలిష్టంగా, సిల్కీ హెయిర్తో ఉన్న అతను సూట్లో సినిమా హీరోలా ఉన్నాడు. వాళ్ళంతా కూడా కావలసినవన్నీ సర్దుకుంటూ రిసార్ట్కి బయలుదేరుతారు. రాగానే అక్కడ ఆ ఏర్పాట్లదంతా చూసి ఏదో సినిమా సెట్టింగ్ లాగా ఫీల్ అవుతారు. హర్ష రిసార్ట్లో పెళ్లి కూతురు రూమ్ కోసం తెగ వెతికేస్తూ ఉండగా అప్పుడు ఎంటర్ అవుతాడు బావమరిది గౌతమ్. చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మా కటౌట్ చాలా బాగుంది, మా అక్కకి సరిజోడి అనుకొని మురిసిపోతూ బావని ఆట పట్టించడానికి రెడీ అవుతూ వస్తూనే, ఏంటి బావా అక్క కోసం సెర్చింగా, బాగానే సెర్చ్ చేస్తున్నావు కానీ పెళ్ళి అయ్యే వరకు కలవకూడదు, చూడకూడదు అని మా నాని చెప్పింది అంటూ నవ్వుతాడు. దాంతో హర్ష సాడ్గా ఫేస్ పెట్టి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు గౌతమ్ గట్టిగా నవ్వుతూ, ఊరికే అన్నాను బావా, రైట్కి వెళ్ళు, అక్క కూడా మీకోసం చూస్తుంది అని అదనపు అబద్ధ సమాచారం కూడా ఇస్తాడు. హర్ష వెళ్ళి రూమ్ డోర్ కొడతాడు. నాని వచ్చిందేమో అనుకొని అక్కడే బెడ్పై బోర్లా పడి కమిన్ అంటుంది. హర్ష వచ్చి అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంత అందంగా ముద్దుగా అలా పడుకున్న ఆమెను చూసి మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఎంతకీ ఏ సౌండు రాకపోయేసరికి వెనక్కి తిరిగిన ఆమె అలా ఉండిపోయింది. టక్కుని లేచి, ఏమైంది, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అక్షరాన్ని కింది నుండి మీదకు చూస్తూ దగ్గరగా వచ్చి
అక్కడే ఉన్న కాటుక తీసి బుగ్గపై చుక్క పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. సడన్గా జరిగిన ఆ సంఘటనకి ఆమెకి ఎలా స్పందించాలో అర్థం కాక పిచ్చి చూపులు చూసేసరికి హర్ష అంటాడు, తెలుసు నాకు, మనం కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరం పాటు నువ్వు ఏం చెప్తే అది చేయాలి, అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి, కానీ నా ఫీలింగ్స్ని వ్యక్తపరచకూడదు అని కూడా అందులో లేదు, అందుకే అనిపించింది చేశా అని కన్ను కొడతాడు. దాంతో అక్షర ఈ లోకంలోకి వచ్చి, చూడు హర్ష, నేను ముందే చెప్పాను, నువ్వు ఆఫీస్లో ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా అలాగే ఉండు, అందులో ఏ మార్పులు నాకు ఇష్టం లేదు, అలాంటి మార్పులు ఏవైనా ఉంటే నేను చేస్తా, నేను మాత్రమే చేస్తా, నువ్వు జస్ట్ నన్ను ఫాలో అయితే సరిపోద్ది, ఓకే అంటూ గట్టిగా బేస్ వాయిస్లో చెప్తుంది. అప్పుడు హర్ష కూడా, సరే, భార్యలను ఫాలో అవటం ఈ కాలంలో అందరూ భర్తలు చేసేదేలే, నేను చేస్తా అంటే దానితో అక్షర కోపంగా, నో అలా కాదు, బాస్ని ఎంప్లాయ్ ఫాలో అవుతున్నట్టుగా అవ్వాలి, ఇక మీరు వెళ్ళొచ్చు, ఇదంతా మీరు చేయలేనంటే చెప్పండి, ఈ పెళ్లి జరగదు అంటుంది అటు తిరిగి. హర్ష అదేం పట్టనట్టుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. పెళ్లి తంతులు అన్నీ మొదలయ్యాయి. మొదటగా గౌరీ పూజ, తర్వాత ఇంకా ఏవో కొన్ని పూజలు అయ్యాక అప్పుడు పిలిచారు పంతులు గారు కన్యాదానంకి. అక్షరాకి తన పిన్ని బాబాయిలతో చేయించుకోవటం ఇష్టం లేకపోయినా తప్పక నవ్వుతూ వాళ్ళతోనే ఆ కార్యక్రమం చేయించాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత జీలకర్ర బెల్లంకి వేసే ముసుగప్పుడు గౌతమ్ వాళ్ళ బావని చాలా ఆట పట్టించాడు. ఇలా అందరి నవ్వుల మధ్య జీలకర్ర బెల్లం ఆ 3 ముళ్ళు అయిపోతాయి. హర్ష ఎంతో ప్రేమగా 3 ముళ్ళు వేసి అక్షర నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. తన కుటుంబం, స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తారు అక్షర వైపు. ఇదంతా తనకు నచ్చదు. అసలు మగాడినే దగ్గరకు రానివ్వని ఆమె ఇలా అందరి ముందు జరిగితే ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్గా చూస్తారు. కానీ ఆమె దానికి భిన్నంగా నవ్వుతూ తలదించుకుంటుంది. తన స్నేహితులైతే కళ్ళు తిరిగి పడిపోయేవారు తట్టుకొని నిలబడ్డారు. ఇలా ఉండగా అన్ని తంతులు ముగిశాక హర్ష తల్లిదండ్రులు బయలుదేరుతూ అమ్మాయిని తీసుకురమ్మని కొడుకుతో అంటారు. ఇంతలో కొడుకు, లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను అక్షర ఇంట్లో ఉంటాను అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తారు. అప్పుడు హర్ష వాళ్ళని పక్కకు తీసుకుపోయి చెప్తాడు, అమ్మా, 1 సంవత్సరం ఓపిక పట్టండి, మీ కోడలతో మీ ముందు ఉంటాను, అందరం సంతోషంగా కలిసి ఉందాం అని చెప్పగా సరే అని వాళ్ళంతా జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.